హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని ముకుంద్. మనం ఈ వీడియోలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్తే, ప్రభుత్వ జూనియర్ కళాశాల అనేది ఒక ఇన్కంప్లీట్ బేబీ మూవీ. సో క్యారెక్టర్స్ని ఎక్కడా కూడా కంప్లీట్ చేయలేదు. ఒక హీరో కానీ హీరోయిన్ కానీ, అంటే హీరోయిన్ సైడ్ ట్రాక్లో వేరే దారిలో ఎట్లా వెళ్తుంది ఏంది అవంతా చూపించడు. జస్ట్ వేరే అబ్బాయి ఏదో లైన్ వేస్తుంటాడు, సో మధ్యలో ఎక్కడో ఆ అబ్బాయితో పోయేటట్టు చూపిస్తాడు అంతే. సో ఇలా ఎక్కడ అంటే ద వే డైరెక్టర్ శ్రీనాథ్ ఒక వే అనేది తీసుకెళ్ళాలి. సో మధ్యలో బిట్లుగా చూపించేశాడు. సో అదైతే సరిగ్గా లేదు. సో ఇంకా చూస్తే ఎమోషనల్ పాయింట్స్ అయితే పట్ల బాగానే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అలా కామెడీతో అలా వాళ్ళిద్దరి మధ్య హీరోయిన్ మధ్య సన్నివేశాలతో అలా లాక్కెళ్ళిపోయాడు. బట్ సెకండ్ హాఫ్కి వచ్చే లోపల కొంచెం స్లో అయిపోయింది. ఎమోషనల్గా తీసుకెళ్ళాలనుకున్నాడు, కానీ మధ్యలో ఎక్కడో ఏదో తగ్గిపోయింది. సో ఫైనల్గా చెప్పాలంటే మూవీ అనేది ఇన్కంప్లీట్ బేబీ మూవీ. సో బేబీ మూవీలో ప్రతి క్యారెక్టర్ని బాగా చూపించాడు, కానీ డైరెక్టర్ శ్రీనాథ్ సో ఆ విషయంలో ఫెయిల్ అయ్యాడనే మనం చెప్పుకోవాలి. ఇకపోతే ప్రేమ గురించి మనం చెప్పుకోవాలి. సో లవ్ అనేది ఒక కళాశాలలో కానీ ఒక స్కూల్లో కానీ ఇది ఒక అట్రాక్షన్ మాత్రమే. సో ఇది ట్రూ లవ్ అయితే అయి ఉండదు 90%. సో అది చూసుకొని, సో మీకు అమ్మాయి ముఖ్యమా అమ్మ ముఖ్యమా అంటే అమ్మే ముఖ్యం. సో అది మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. సినిమాలు చూసి ఇవన్నీ మనకి నేర్పించాలి. ఏంది ఓకే ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి అని నేర్పించాలి. అంతేగాని మనం సినిమాలలాగా ఫాలో అవ్వకూడదు. ఇంట్లో దొంగతనం చేయడం అమ్మాయి కోసం చేయి కోసుకోవడం అలాంటివన్నీ చేయడం ఆపండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఆల్రెడీ కలియుగంలో ఉన్నాము. మనం ఆల్రెడీ మెచ్యూర్ అయిపోయాము. సో కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించాలి. ఇకపోతే క్యారెక్టర్స్ కొత్తగా వచ్చినా కానీ ప్రణవ్ అండ్ షగ్నశ్రీ సో బాగా అయితే పెర్ఫామ్ చేశారు. షగ్నశ్రీ అయితే కొన్ని స్క్రీన్ ప్లే అనేది కొన్ని దగ్గరలో బాగా కనిపించింది. ఇకపోతే మన హీరో ప్రణవ్ ఎమోషనల్ దగ్గర కొంచెం సరిగా చేయలేదు, కానీ బట్ ఓకే ఫస్ట్ మూవీయే కాబట్టి పట్ల నేర్చుకుంటాడు మనం అనుకోవచ్చు. ఇకపోతే ఫ్రంట్ క్యారెక్టర్స్లో చేసిన వాళ్ళు మాత్రం బాగానే పెర్ఫామ్ చేశారు. సో ఓవరాల్గా అయితే మూవీ ఇన్కంప్లీట్ బేబీ మూవీ. సో పర్లేదు, ఫస్ట్ హాఫ్ కొంచెం బాగానే ఉంది. సెకండ్ హాఫ్ అయితే కొంచెం ఎమోషనల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్రతి మూవీలో ఏవన్ ఉంటే తల్లి సెంటిమెంట్ అయినా ఉంటుంది, లేదా తండ్రి సెంటిమెంట్ అయినా ఉండాలి, లేదా తమ్ముడు సెంటిమెంట్ అయినా, లేకపోతే సిస్టర్ సెంటిమెంట్ అయినా, లేదంటే ఫ్రెండ్ సెంటిమెంట్ అయినా. ఈ సెంటిమెంట్ ఏ సెంటిమెంట్ లేకుండా అయితే మూవీ అయితే ఉండదు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్.